అమెరికాలో ఉద్యోగాలు చేయాలని చూస్తున్న వారికి జో బైడెన్ శుభవార్త చెప్పారు. మరింత తేలిగ్గా విదేశీయులను నియమించుకునేందుకు యుఎస్ కంపెనీలకు అవకాశం కల్పిస్తూ మార్పులు చేసింది. దీంతోపాటు ఈజీగా F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా చేంజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇది లక్షల మంది భారతీయ యువతకు చాలా ప్రయోజనం కల్పిస్తుంది. దీంతో ఇప్పటివరకు F1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినట్టయింది. అయితే H1B వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి రానుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సహాయంతో నియమించుకుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాల యువత ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీంతో సంస్థలు తమ అవసరాలకు తగినట్టు నియామకాలు చేసుకొని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కునే ఛాన్స్ ఉంది. కాగా 2005 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ కార్యవర్గం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. అలాగే గతంలోనే H1B వీసా ఉన్నవారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను స్పీడ్గా ప్రాసెస్ చేయనున్నారు. ఈ కొత్త విధానం 2025 జనవరి 17 నుంచి అమలు కానుంది. అమెరికాలో ఏటా 65,000 H1B వీసాలకు పర్మిషన్ లభించనుంది. అదనంగా మరో 20,000 అడ్వాన్స్ డిగ్రీ వీసాలను జారీ చేయనుంది.